రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒరిస్సాలో రైలు పట్టాలు తప్పి పెద్ద ప్రమాదానికి దారితీసింది. అండ్ దీంట్లో చాలా మంది కూడా గాయాలైనట్టు ఇప్పటికే అధికారులు తెలిపారు. ఒడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పట్టాలు తప్పిన బెంగళూరు కామాఖ్య ఎక్స్ప్రెస్ ట్రైన్ గా కూడా గుర్తించారు. అయితే 11 AC కోచ్లు పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్ గా కూడా అధికారులు ఇప్పటికే గుర్తించి చెప్పారు. అయితే చౌద్వారా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది కటాక్ లో అంటే ఒరిస్సా కటాక్ లో చౌద్వారా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు తెలిపాయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రమాదంలో చాలా మందికి గాయాలైనట్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదని ఇప్పటికే చెప్పారు. మరి రైలు ప్రమాదంపై అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. రైలు ప్రమాదంతో పలు రైలు రాకపోకలు కూడా అంతరాయమయ్యాయి. అంతేకాకుండా దారి మళ్లించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అసలు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. ఎస్ శివ, చెప్పండి, అసలు ఏమైంది, దీని అంతటికి కారణం ఏంటి, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది శివ? రైట్ లక్ష్మి, ఒడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరుకు సంబంధించిన కామాఖ్య ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పినట్లు తెలుస్తుంది. అంటే 11 AC కోచ్ బోగీలు పట్టాలు తప్పాయి. చౌద్వార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో కొందరికి గాయాలు అయినప్పటికీ దీనికి సంబంధించి ప్రమాద తీవ్రత, ఇంకా ప్రమాదానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, ఎందుకు ప్రమాదం జరిగింది అనేది, పట్టాలు ఎందుకు తప్పింది అనే దానిపై కూడా తెలియాల్సి ఉంది. అంటే ట్రాక్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందువల్ల బోగీలు పట్టాలు తప్పాయి అనే అంశంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఇక రైలు ప్రమాదంపై అధికారులు ప్రజెంట్ విచారణ కొనసాగిస్తున్నారు. అంటే రైలు ప్రమాదంతో ఆ ట్రాక్ లోనే వచ్చే ఆ వేలో వచ్చే రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ట్రైన్స్ లేట్ గా నడుస్తున్నాయి. ఆ వేలో వెళ్లే రైళ్లన్నీ కూడా దాదాపు వేరే వైపు ట్రాక్స్ వైపు మళ్లించే దిశగా కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొన్ని ట్రైన్స్ అయితే దాదాపు క్యాన్సిల్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ బోగీలు తప్పిన ట్రాక్ తప్పిన బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించి మళ్ళా యథావిధిగా దీనికి సంబంధించి రాకపోకలు కొనసాగించే విధంగా కూడా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. కానీ ట్రాక్ తప్పడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే అంశాలపై మాత్రం రైల్వే పోలీసులు కానీ ఇటు రైల్వే అధికారులు అయితే ప్రజెంట్ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. లక్ష్మి, రైట్, దీంట్లో ఎవరిదైనా ప్రాణాలు కోల్పోయాయా, లేదంటే గాయాలైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది శివ? రైట్, గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కొంతమందికి అక్కడే రైల్వే స్టేషన్ లోనే ఈ ప్రథమ చికిత్స చేసినట్టు తెలుస్తుంది. కానీ మరణాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అయితే రైల్వే అధికారులు ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. కానీ ఈ ప్రమాదం గల కారణాలపై మాత్రం దర్యాప్తు అయితే రైల్వే అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఎవరైతే గాయపడ్డారో వారికి ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. కానీ అంటే ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అంటే బెంగళూరు కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే ట్రైన్ నెంబర్ 12551 ఈ ట్రైన్ అనేది 11 AC బోగీలు బోగీలు పట్టాలు తప్పాయి. అంటే దాదాపు 11:54 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మొత్తం ట్రైన్ లో ప్రయాణించే ప్రజలు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొత్తం కొంతమంది ఎవరైతే గాయాలయ్యారో వారందరూ కూడా స్ట్రెచర్ పై తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో విజువల్స్ కూడా దానికి సంబంధించి అంతా సోషల్ మీడియాలో విజువల్స్ వస్తున్నాయి. ఘటనా స్థలానికి వైద్య అత్యవసర బృందాలను కూడా రైల్వే అధికారులు రప్పించారు. ఇది కాకుండా ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు కూడా రైల్వే అధికారులు చేపడుతున్నారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ అంతం రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు వెల్లడిస్తామని కూడా తెలియజేశారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై కూడా పట్టాలపై ఉన్న ట్రాక్స్ కొన్ని పడిపోయినప్పటికీ, ట్రాక్ తప్పినప్పటికీ మరికొన్ని కూడా రైల్వే ట్రాక్ పై ఉన్నాయి. వారందరినీ కూడా ఖాళీ చేసి సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరణాలకు సంబంధించి అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి కనిపించడం లేదు. కానీ గాయపడిన వారి సంఖ్య కొంత తక్కువగానే ఉన్నప్పటికీ వారందరూ కూడా ట్రీట్మెంట్ అయితే ప్రజెంట్ అందిస్తున్నారు. ఇక రైలు రాకపోకలకు సంబంధించి కొంత ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలో కొన్ని ట్రైన్స్ ను డైవర్ట్ చేశారు, కొన్ని ట్రైన్స్ అయితే ప్రజెంట్ క్యాన్సిల్ చేశారు. ఇక యథావిధిగా రాకపోకలు కొనసాగాలంటే ఈ ట్రాక్స్ ను కూడా కంప్లీట్ గా తొలగించిన తర్వాత యథావిధిగా సేమ్ ట్రాక్ మీద రైలు రాకపోకలు జరిగే అవకాశం ఉంది. కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ప్రజెంట్ విచారణ కొనసాగుతుంది. విచారణ తర్వాత అధికారికంగా వెల్లడిస్తామంటూ కూడా రైల్వే అధికారులు తెలియజేశారు. శివ, ఇప్పుడే వచ్చిన న్యూస్ లో 12551 బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఈ ప్రమాదం జరిగినప్పుడు ఒకరు చనిపోయారని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి సమాచారం ఏంటి శివ? మరోసారి లక్ష్మి,
ఈ ట్రైన్ కామాఖ్య ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఒకరు చనిపోయారని ఇప్పుడే వెల్లడించారు అధికారులు. దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? దానికి సంబంధించి అధికారికంగా రైల్వే అధికారులు వెల్లడించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా మరి కాసేపట్లో అధికారిక సమాచారం అనేది రైల్వేకి సంబంధించిన వెబ్సైట్ లో కానీ దీనికి సంబంధించిన వెబ్సైట్ లో వారు మెన్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే రైలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సింది. అయితే ఏది ప్రధానంగా మీరు చెప్తున్నట్లుగా మరణాలకు కూడా సంభవించే అవకాశం ఉందనేది ప్రమాద తీవ్రతను బట్టి వారు చెప్తున్నారు. చూడ మరి ఏం జరగబోతుంది. రైల్వే అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు కాబట్టి విచారణ అనంతరం ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాల పాలయ్యారు, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా కంప్లీట్ గా డీటెయిల్స్ తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అయితే చాలా మంది అంటే గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాద తీవ్రతకు సంబంధించి పట్టాలు ఎందుకు తప్పుతున్నాయని సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల, అంటే రైల్వే ట్రాక్స్ ఏమన్నా ఇబ్బందిగా ఉన్నాయా, రైల్వే ట్రాక్స్ పాడవడం వల్ల ఈ ట్రైన్స్ బోగీలు తప్పుతున్నాయా, ఎందుకు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి, దానిపై కూడా దర్యాప్తు గతంలో చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ట్రాక్ అనేది ట్రాక్స్ ఏమన్నా ప్రాబ్లం ఉండడం వల్ల, డ్యామేజ్ అవడం వల్ల ఆ ట్రైన్ బోగీలు తప్పాయి అనేది కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక మరణాలకు సంబంధించి మీరు చెప్పినట్లుగా ఒకరు చనిపోయినట్టు చెప్పుకున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అధికారిక సమాచారం అయితే తెలియాల్సి ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే ఒడిశాలో రైలు ప్రమాదం పెనుగానే మారింది. ఎందుకంటే పట్టాలు తప్పి బెంగళూరు కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఢీకొనింది. అంతేకాకుండా 11 AC కోచ్ల పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్ గురించి అయితే సంచలనం సృష్టిస్తోంది. అయితే ప్రస్తుతానికైతే ఈ రైలు ప్రమాదం వల్ల ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. ఒక మనిషి అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నాయి. అంటే అధికారంలో ఒకరే చనిపోయారని చెప్పినప్పటికీ ఇంకా అంటే ఫుల్ ఫార్మల్గా అయితే ఎవరు ఎంతమంది చనిపోయారన్న దానిపైన అయితే ఇంకా వెల్లడించలేదు. సో ప్రస్తుతానికైతే చౌద్వారా ప్రాంతంలో ఘటన చోటు చేసుకుందని సమాచారం అందింది. మరి ప్రమాదంలో కొందరికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. రైలు ప్రమాదంపై అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. మరి రైలు ప్రమాదంతో పలు రైళ్లు రాకపోకలు కూడా ఇప్పటికే స్టాప్ చేశారని కూడా అర్థమవుతోంది. అంతేకాకుండా ఇప్పుడు దారి మళ్లించే దిశగా కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎవరైతే ట్రావెలర్స్ ఇంకా ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెకండ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూస్తున్నట్టు కనిపిస్తోంది. কি মানুষ ওই বুড়ির মধ্যে আবার চাচ্ছে এই মুহূর্তে প্যাসেঞ্জারের ভিড় দেখতে পাচ্ছেন। अरे भाई फोन गिरा वहाँ, फोन पे उठाया, फोन गिराएगा अरे भाई फोन गिरा